గైస్ ఈ వీడియోలో మనం ఐఫోన్ 12 సిరీస్ సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది లేటెస్ట్గా, దాని గురించి మాట్లాడుకుందాం. పోతే ఈ న్యూస్ ఏంటంటే మనకి లేటెస్ట్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్స్లో 120 హెర్ట్స్ డిస్ప్లేస్ అయితే మ్యాక్సిమం జరగట్లేదని అయితే చాలా సోర్సెస్ చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ టెస్టింగ్స్లో చాలా టెస్ట్ అట్లీస్ట్ 4 to 5 టెస్ట్ వరకు మనకి ప్రతి ఐఫోన్ మోడల్ ఫెయిల్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది నాకు ఒక షాక్గా అయితే వచ్చింది, ఎందుకంటే మనకి ఐప్యాడ్స్లో చూసుకున్నామంటే 2017లోనే మనకి 120 హెర్ట్స్ ప్రమోషన్ డిస్ప్లే ఫామ్లో యాపిల్ తీసుకొచ్చారు. సో ఒక మేజర్ స్కేల్లో ఫస్ట్ టైం మనకి మొబైల్ డివైజెస్లో 120 హెర్ట్స్ తీసుకొచ్చింది, స్టాండర్డైజ్ చేసింది కూడా యాపిలే అని చెప్పాలి ఒక విధంగా. కానీ వాళ్ళే ఇప్పుడు ఫోన్స్లో మనకి 2020లో కూడా మనకి 120 హెర్ట్స్లో రావట్లేదంటే కొంచెం షాక్ అనిపించింది. దీనికి చాలా మేజర్ కారణాలు అయితే ఉన్నాయి. మనకు చూసుకుంటే యాపిల్ A14 చిప్ తోటి అయితే మనకి ఐఫోన్ 12 సిరీస్ రన్ అవుతాయి. ఇదేంటంటే 5 నానోమీటర్ ప్రాసెస్తో తయారు చేసింది. సో బ్యాటరీ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్తో యాపిల్ ఏం చేశారంటే మనకి లాస్ట్ జనరేషన్ టాప్ ఆఫ్ ద లైన్ ఫోన్లో మనకు ఉన్న 3900 ఏదో సంథింగ్ చేంజ్ బ్యాటరీని తీసుకొచ్చి 3700 చేశారు, 3670 mAhకి చేశారు. అంటే ఇప్పుడు 200 mAh మనకి మ్యాక్స్ కెపాసిటీ అయితే తగ్గింది. కానీ ఇదైతే మనకి ఆ ఆప్టిమైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ 7 నానోమీటర్ నుంచి 5 నానోమీటర్ ప్రాసెసర్కి వచ్చిన దానికి ఆ ఎనర్జీ ఎఫిషియన్సీకి కవర్ అవుతుంది. కానీ ఎక్కడైతే మనకి ప్రాబ్లం వస్తుందంటే 120 హెర్ట్స్ డిస్ప్లే పెట్టినప్పుడే మనకి దీంట్లో ప్రాబ్లం అయితే వస్తుంది. మనకి CPU ఎంత ఆప్టిమైజ్డ్ అయినా డిస్ప్లే అనేది పవర్ ఎక్కువ డ్రైన్ అవుతుంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది తక్కువ అయితే వస్తుంది. సో ఈ డిస్ప్లే ఇష్యూని మిటిగేట్ చేయాలంటే యాపిల్ వాళ్ళకి ఒక టెక్నాలజీ కావాలి, LTPO టెక్నాలజీ. కానీ ఈ సంవత్సరానికి ఆ టెక్నాలజీ ఓన్లీ శాంసంగ్ దగ్గర మాత్రమే ఉంది. సో ఇది శాంసంగ్ ఎక్స్క్లూజివ్ ఫీచర్ అనమాట. దీనివల్ల వాళ్ళు యాపిల్కి ఇది ఇవ్వట్లేదు. శాంసంగ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు కొత్త ఫీచర్ తెచ్చుకున్నప్పుడు దాన్ని 1 year వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా అయితే పెట్టుకుంటారు. మనకి ఎడ్జ్ స్క్రీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎడ్జ్ స్క్రీన్స్ వాళ్ళు చాలా సంవత్సరాలు ఎక్స్క్లూజివ్గా పెట్టుకుని తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేదా మనకి హోల్ పంచ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే హోల్ పంచ్ కూడా వాళ్ళు వచ్చిన ఫస్ట్ ఇయర్ S10 సిరీస్కి ఎక్స్క్లూజివ్ పెట్టుకొని తర్వాత శాంసంగ్ బడ్జెట్ వాటిలోకి ఇచ్చి తర్వాత మిగతా బ్రాండ్స్కి అయితే లైసెన్స్ చేశారు. సో ఇదే కూడా ఈ సంవత్సరం చేస్తున్నారు అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి. LTPO డిస్ప్లే టెక్నాలజీ ఏంటంటే మనకి అవసరమైనప్పుడు 120 హెర్ట్స్ ఉండగలదు, అవసరం లేదు అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటివి ఉన్నప్పుడు 1 హెర్ట్స్ దాకా కూడా వెళ్ళగలదు. ఇది మనకి లేటెస్ట్ యాపిల్ వాచెస్లో కూడా చూసాం. ఈ టెక్నాలజీ ఫుల్ స్కేల్లో యూస్ చేయడానికి ఓన్లీ ఇప్పుడు మనకి శాంసంగ్కి మాత్రమే టెక్నాలజీకి రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం వచ్చే గెలాక్సీ నోట్ 20 సిరీస్కి ఇది ఎక్స్క్లూజివ్గా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఐఫోన్స్కి అయితే వాళ్ళు ఈ ఫీచర్ ఇవ్వబోతున్నట్లయితే రిపోర్ట్. సో మనకి ద బెస్ట్ టెక్నాలజీ అయితే మనకి యాపిల్కి ఇవ్వట్లేదు. అండ్ దానికి మించి కూడా మనకి యాపిల్ BOE నుంచి కూడా కొన్ని డిస్ప్లేస్ తీసుకుంటుందని చెప్పి మనకి రూమర్స్ అయితే వచ్చాయి లోవర్ అండ్ ఐఫోన్స్కి. సో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ డిఫరెన్స్ ఉంది, టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు కాన్స్టెంట్ 120 హెర్ట్స్ ఈ జనరేషన్లో ఉన్న డివైజెస్లో లాగా పెట్టారంటే బ్యాటరీ లైఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఇంటర్నల్ టెస్టింగ్స్లో కొన్ని టెస్ట్స్ అయితే డివైజెస్ ఫెయిల్ అవుతున్నాయి అని అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అన్ఫార్చునేట్లీ మనకి 120 హెర్ట్స్ అయితే ఈ సంవత్సరం ఐఫోన్స్తో రావట్లేదు. కానీ మీ ఒపీనియన్ ఏంటనేది నాకు చెప్పండి. 120 హెర్ట్స్ లేకపోయినా లేటెస్ట్ ఐఫోన్ మీకు వర్త్ ఇట్ అంటే ఇప్పుడు కాంపిటీషన్ డివైసెస్ ఇంకా 25,000 రూపీస్ డివైసెస్లో కూడా 120 హెర్ట్స్ వస్తున్న కాలంలో మనకి అట్లీస్ట్ 1 lakh రూపీస్ ప్రైస్ అయ్యే ఫోన్లో 120 హెర్ట్స్ లేకపోతే మీకు అది ఫైన్ అంటే మీకు A14 ప్రాసెసర్తో వచ్చే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ దాన్ని కవర్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇది క్యూరియస్ అనేది చెప్పాలి. 120 హెర్ట్స్ ఫైనల్గా జరగలేదు అండ్ ఒక ఐఫోన్ రిలీజ్ అయింది అంటే దాన్ని ఖచ్చితంగా కంపేర్ అయితే చేయాలి. మనకి పర్ఫార్మెన్స్ టర్మ్లో డెఫినెట్గా విన్ అవుతుంది. కానీ ఈజ్ ఆఫ్ యూజ్ లేదా మనకి ఆ స్మూత్నెస్ ఓవరాల్ UI స్మూత్నెస్ విషయంలో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేస్తారు 120 హెర్ట్స్ లేకుండా అనేది డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్. నాకైతే ఇది ఒక షాక్గా వచ్చింది. నాకు నచ్చలేదు, ఇలా జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 120 హెర్ట్స్ వస్తే అప్పుడు మనకి ఈక్వల్ గ్రౌండ్లో ఫైటింగ్ ఉంటుందనేది అనుకున్నాను. మనకి శాంసంగ్స్ OnePlusకి మనకి ఐఫోన్స్కి కూడా ఇప్పుడు కూడా మనకి 2020లో వచ్చే ఐఫోన్ కూడా మనకి ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేసేటప్పుడు దీంట్లో 60 హెర్ట్స్ మాత్రమే ఉందని చెప్పడానికి కూడా కొంచెం బాగోదు. సో మ్యాక్సిమం వస్తుందని హోప్ చేద్దాం, కానీ చాలా సోర్సెస్ అయితే రావని అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు ఇదైతే మన బ్యాడ్ న్యూస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.